క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. సాటి లేని గొప్పతనము. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనము. ఆయనను స్తుతించండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించండి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించండి. మనం ఎంత పరిమితంగా ఉన్నామో మనకు తెలుసు, కానీ దేవుడు అపరిమితుడు. మనం సహజంగా ఉన్నాము, కానీ ఆయన అతీంద్రియుడు. మనకు మార్గం కనిపించినప్పుడు మన లోపంతో శోధించబడతాము. అయితే ఆ లోపాన్ని తిప్పికొట్టాలి. ఆయన ఏమై ఉన్నాడో స్తుతించండి. ప్రభు, నీవు ఈ వ్యాధి కంటే గొప్పవాడివని నిన్ను స్తుతించుచున్నాను. మీరు ఈ వ్యసనం కంటే బలంగా ఉన్నానని తెలుసుకోండి. మీరు ఈ ఇబ్బంది కంటే లేదా ఈ వ్యక్తుల కంటే గొప్పవాడిని మరియు శక్తివంతుడిని అని మిమ్మల్ని మీరే ప్రశంసించుకోండి. మీ సందేహము, మీ ఓటమి మరియు మీ సమస్యలను వెల్లడిపరుచుకోవచ్చు, కానీ మీరు దేవుని మంచితనం గురించి గొప్పగా వెల్లడిపరుస్తున్నారు మరియు అద్భుతాలను ఉనికిలోకి తెచ్చే ప్రశంసలను వెల్లడిపరుస్తున్నారు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై మీరు చేయలేనిది చేస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు మారే వరకు వేచి ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు మనకు మంచి వైఖరి అలవడుతుంది, అయితే అది వెనుకబడి ఉంటుంది. అందుకే ముందుగా దేవుణ్ణి స్తుతించాలి. ఏమీ మారినప్పుడు కూడా మీ హృదయంలో స్తుతి పాట పాడాలి. దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడు, అతను పని చేస్తున్నాడు. అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. మీరు కృతజ్ఞతార్పణల ద్వారా ఆయన దగ్గరకు వస్తున్నారని ప్రకటిస్తూ ఉండండి. మీరు తెలుసుకునే ప్రతి శ్వాస ప్రభువును స్తుతిస్తూ ఉండనివ్వండి. ప్రార్థన. తండ్రి, మీరు గొప్పతనంలో అసమానులు మరియు నా అత్యున్నతమైన స్థుతులకు అర్హులైనందుకు ధన్యవాదాలు. నా జీవితంలోని అన్ని పరిస్థితులలో నన్ను పాలించినందుకు మరియు మీరు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను నిన్ను స్తుతిస్తాను మరియు నా జీవితంలోనూ ఎదురయ్యే ప్రతి సవాళ్లను యేసు నామంలో మీరు ఓడిస్తున్నారని నమ్ముతాను. ఆమేన్.